అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. గేమ్ చేంజర్ నుంచి నానా హర్ అని చాలా ఒక మంచి మెలోడీ మెలోడీ సాంగ్ సాంగ్ ఎట్లా అనిపించింది నాకు? బాగా అనిపించింది. అండ్ మన కార్తిక్ గారు, శ్రేయా ఘోషల్ గారు పాడినట్టున్నారు. ఇద్దరు వాయిస్ మెలోడీకి సూట్ అవుతుంది కదా. మణి శర్మ టైంలో ఎలా చిరంజీవి గారికి ఎలా మెలోడీ ఉందో ఈ గేమ్ చేంజర్లో కూడా. అండ్ శంకర్ గారు అంటే ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం టీజర్లోనే ఆ మొత్తం రెడ్లో మొత్తం చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్ స్క్రీన్ పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఇంకా సాంగ్ బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అయితే రీసెంట్ గా పుష్ప నుంచి కిస్సింగ్ కి సాంగ్ అనేది స్పెషల్ సాంగ్ వచ్చింది. ఈ రెండు సాంగ్స్ కంపారిజన్ చేస్తే ఈ సాంగ్ బాగా. అది మాస్, ఇది మెలోడీ. కానీ మెలోడీ వినేవాళ్ళు చాలా రోజుల తర్వాత ద బెస్ట్ మెలోడీ అంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు అన్ని తమన్ కూడా యూజువల్ తమన్ తన సాంగ్స్లో కూడా ఖాళీ డ్రమ్స్ తప్ప వాయిస్ తప్ప దీంట్లో ఏదో ఫస్ట్ టైం మెలోడీ నీట్గా వినిపించింది అని నాకు అనిపించింది. ఎందుకంటే మెలోడీ సాంగ్స్ మనకు చాలా రోజుల తర్వాత రాలేదు. అప్పుడెప్పుడో చిరంజీవి గారు, వెంకటేష్ గారు వీళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు వెంకటేష్ వాళ్ళ సినిమాలో కూడా మెలోడీ సాంగ్స్ లేవు. చాలా రోజుల తర్వాత ఒక వినసొంపుగా మెలోడీ సాంగ్, అది కూడా శంకర్ గారి కాంబినేషన్లో శివాజీ తర్వాత ఈ మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. టీజర్ చూసిన తర్వాత ఎక్కువ అంటే హైప్ క్రియేట్ అయిపోయింది. సో ఈ సాంగ్ విన్న తర్వాత ఇంకా ఎక్కువ హైప్ క్రియేట్ అయింది అంటున్నారు. మీరు ఎట్లా? 100%. ఎందుకంటే సాంగ్స్లో మనం రాఘవేంద్రరావు గారు ఎంత ఎఫెక్టో సాంగ్స్ తీయడంలో శంకర్ గారు కూడా అంత ఎఫెక్ట్. ఎందుకంటే సాంగ్కి ఆయన ఎక్కువ ఖర్చు పెడతారనేది మనకు వాస్తవమే. అది కాకుండా రామ్ చరణ్ గారు ఇమేజ్ని, ఖైరా అద్వాని వాళ్ళ ఇద్దరి మధ్య షార్ట్స్ ఒక మొత్తం ఒక రెడ్ జోన్లో చూపిస్తున్నారు కదా. ఐ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఐలో సాంగ్స్ మనం అందరం హైలైట్స్ అయ్యాయి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కోసం కానీ, ఆయన విజువల్ ఎఫెక్ట్ కానీ, వీడియో సాంగ్స్ పరంగా అలాగా నీట్గా ఇది కూడా ఉంది. శంకర్ గారు అండ్ రామ్ చరణ్, తమన్ వీరి ముగ్గురు కాంబోలో ఒక మంచి మెలోడీ మన అందరికీ రాబోతుందని అనుకుంటున్నాను. ఈ సాంగ్ లో క్యారాద్వాని చూస్తే అప్పట్లో అతిలోక సుందరి గుర్తుకొచ్చిన శ్రీదేవి గారు అంటున్నారు. మీకు అట్లా అనిపించింది? కొంచెం అంటే కెమెరామెన్ అది గొప్పతనం అనుకోవాలి. ఇంకా శంకర్ గారు విజువల్ ఎఫెక్ట్స్ అనుకోవాలి. రామ్ చరణ్ గారు, ఖైరా అద్వాని జోడీ బాగుందండి. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ జోడీతో మళ్ళీ ఇది సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వినయ్ రామ సినిమా బాగాలేకపోయినా వాళ్ళిద్దరు జోడీ బాగుంది. ఈ సినిమాలో మళ్ళీ హిట్ కాంబోతో మళ్ళీ ముందుకెళ్తారు అనుకుంటున్నాను. అంటే ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ తో పాటు మిగతా ఇంకా 2 సినిమాలు వస్తున్నాయి, వెంకటేష్, బాలకృష్ణ. ఈ 3 సినిమాలో ఏ సినిమాకి ఎక్కువ? 3 సినిమాలు ఎక్కువ క్రేజ్ అంటే గోబుల్ స్టార్ ఇమేజ్ ఉంది కాబట్టి రామ్ చరణ్ గారికి క్రేజ్ ఉంది. కానీ 3 సినిమాలు వేరే వేరే జానర్ కాబట్టి ప్రేక్షకులు ప్రతి సినిమా చూసేలా ఉంటాయని అనుకుంటున్నాను.